అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి జీలకర్ర వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి అనేక లక్షణాలని చాలా చక్కగా తుదముట్టించగల, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు. మొట్టమొదటిది జీలకర్ర, రెండవది నిమ్మకాయ రసం. ఒక 200 గ్రాముల జీలకర్రను తీసుకొని ఒక పాత్రలో, అంటే ఒక 200 గ్రాముల జీలకర్రని ఒక పాత్రలో తీసుకొని ఆ జీలకర్ర మునిగేంత వరకు నిమ్మరసం పోసేసి రాత్రి నుంచి ఉదయం వరకు బాగా నానించేసేసి ఉదయం పూట ఆ యొక్క పదార్థాన్ని ఎండలో బాగా ఎండించాలి. అవసరాన్ని బట్టి 1 రోజు గానీ 2 రోజులు గానీ 3 రోజులు గానీ బాగా ఎండిపోయేదాకా ఎండలో ఎండించేసేయాలి. ఆ విధంగా ఎండించినటువంటి ఆ యొక్క జీలకర్రని మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి ఔషధం. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అట్లే రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, అంటే ఆహారం తర్వాత 10 నిమిషాల తర్వాత ఉదయము, ఆహారం తర్వాత రాత్రి పూట కూడా ఒక 10 నిమిషాల తర్వాత ఈ యొక్క జీలకర్రతో తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో నీళ్లు కూడా ఎలా ఉండాలి, ఫ్రిడ్జ్ నీళ్లు కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కాకుండా మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్లు ఒక 100 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకుని, అంటే 100 ml నీళ్లు తీసుకుని అందులో 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణం కలిపేసి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒక 1/2 టీ స్పూన్ సేవించాలి, రాత్రి పూట కూడా ఒక 1/2 టీ స్పూన్, అంటే 2.5 గ్రామ్ ఇంచుమించు ఆ యొక్క చూర్ణాన్ని సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఈ జీలకర్రలో ఉన్నటువంటి రసాయన తత్వాలు, ఔషధ గుణాలు, అదేవిధంగా నిమ్మరసంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు చాలా చక్కగా పనిచేసి జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి దుర్లక్షణాలు కలగకుండా ఉండి, అంతేకాకుండా ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలను, అంటే కడుపులో మంట, నోట్లో నీళ్లు ఊరుతుండడము, ఆకలి కాకపోవడము, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, మోషన్ ఫ్రీగా కాకపోవడము, మోషన్ అసంపూర్తిగా ఉండడము, మోషన్ వచ్చే ముందు కడుపు నొప్పి వచ్చి మోషన్ వస్తూ ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ జీలకర్రలో థైమాలు, థైమోక్వినాను, క్యూమినాల్డిహైడ్, ల్యూటియోలిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ థైమాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం ఏమంటే మన దేహంలో, మన దేహ అవసరాలకు ఎంత ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంత యాసిడ్ అవసరమో అంత యాసిడ్ ఉత్పత్తి చేసేటువంటి గుణము ఈ యొక్క థైమాల్లోనూ ఉందన్నమాట. జీలకర్రలో ఉన్నటువంటి ఈ యొక్క థైమాల్లో ఉంది. కాబట్టి కొంతమందిలో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మంట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో యాసిడ్ మరీ తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఆకలి లేకపోవడం ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. కాబట్టి సమస్థితిలో ఎంత యాసిడ్ అవసరమో అంత ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఈ జీలకర్రలో ఉన్నటువంటి థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం వల్ల ఉంటుంది. అదేవిధంగా ఈ థైమోక్వినాల్ అనే రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే జీవన క్రియలను వేగవంతం చేసేసి మెటబాలిజం అంటారనమాట. ఈ యొక్క మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు ఏదైతే ఉందో ఆ యొక్క కొవ్వును తగ్గించేందుకు కూడా ఈ జీలకర్రలో ఉన్నటువంటి క్యూమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది అనమాట. థైమాల్ అనేటువంటి రసాయన పదార్థము యాసిడ్ కరెక్ట్ గా ఉత్పత్తి ఎట్లు చేస్తుంది. అదేవిధంగా థైమోక్వినాల్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము మెటబాలిజాన్ని పెంచేసేసి అధికంగా శరీరంలో సంచితమైనటువంటి కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. అట్లే క్యూమినాల్డిహైడ్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం ఏంటంటే ఈ యొక్క క్యూమినాల్డిహైడ్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము మనకి అధికంగా ఆకలి అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది. సర్వసాధారణంగా కొంతమందిలో విపరీతంగా ఆకలి అయిపోతుంటుంది. ఆకలి అయ్యే కొద్దీ ఆహారం ఎక్కువ తీసుకుంటుంటారు. ఆహారం ఎక్కువ తీసుకునే కొద్దీ అది కొవ్వు కింద మారిపోతుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళలో కూడా అధిక ఆకలిని తగ్గించి ఎంత ఆకలి ఆ దేహానికి అవసరమో అంత ఆకలిని కలగజేసేటువంటి పరిస్థితి ఈ జీలకర్రలో ఉన్నటువంటి క్యూమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం వల్ల కలుగుతుంది. అదేవిధంగా ఎపిజిన్, ల్యూటియోలిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే ఇవి దేహంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కంట్రోల్ చేస్తాయి. అధికంగా ఆకలి కావడం వల్ల, అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల, ఇతర కారణాల వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కొవ్వు ప్రభావం చేత ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరిగేటప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో రకరకాలైనటువంటి రసాయన పదార్థాలు, హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి ప్రభావం చేత శరీరంలో అనేక రకాలైనటువంటి వివిధ రుగ్మతలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎపిజెనిన్, ల్యూటియోలిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు ఆ హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి హానికారకమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అట్లే నిమ్మరసం ఉన్నటువంటి విటమిన్ సి,
అదేవిధంగా డయాస్మిన్, హెస్పెరిడిన్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జీర్ణక్రియకు హేతు అవడమే కాకుండా దేహంలో చెడు కొలెస్ట్రాల్ను పెరగనివ్వకుండా మంచి కొలెస్ట్రాల్ను పెంచి హృదయ సంబంధించినటువంటి వ్యాధులు కానీ రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ రాకుండా కాపాడేందుకు కూడా ఈ యొక్క నిమ్మరసం ఉపయోగపడుతుంది. అంటే జీర్ణ వ్యవస్థకు మేలుపడమే కాకుండా హృదయ సంబంధించినటువంటి వ్యాధులు రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కూడా ఈ యొక్క నిమ్మరసం ఉపయోగపడుతుంది. చూసారు కదా, మనం కేవలము గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి మనం ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఈ ఆయుర్వేద ఔషధ విధానంలో ఉండడం వల్లనే ఈ మధ్యకాలంలో ఆయుర్వేద వైద్య విధానానికి అత్యంత ప్రాధాన్యత కలుగుతుంది. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు జీలకర్రతో తయారు చేసుకుని వాడుకోవచ్చు మనం తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.